జమిలీ ఎన్నికలపై కేంద్రం ముందడుగు వేసింది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. జమిలీ ఎన్నికలపై కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని మోదీ వచ్చేసారి సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి జరపాలనే వ్యూహరచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నికకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పచ్చజెండా ఊపారు. 2029లో జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యమంటూ కమిటీ నివేదిక ఇచ్చింది. జమిలీ ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న కమిటీ 2 దశలుగా ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది. మొదటి దశలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, రెండో దశగా 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమంటూ నివేదిక ఇచ్చింది. జమిలీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చారిత్రాత్మక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికల బిల్లుకు ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈరోజు కేబినెట్ సమావేశం, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ లైబ్రరీ భవనంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సుమారు గంటకు పైగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరగడం జరిగింది. ఇందులో జమిలీ బిల్లుకు 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ ముఖ్యంగా నిర్ణయంతో ఇప్పటి వరకు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, ముఖ్యంగా ఫస్ట్ టర్మ్లో జీఎస్టీ నోట్ల రద్దుకు సంబంధించిన కీలక నిర్ణయాలు మోడీ ప్రభుత్వం తీసుకుంది. అలాగే సెకండ్ టర్మ్లో ఇటు ఫస్ట్ టర్మ్లోనే ట్రిపుల్ తలాక్ నిర్ణయం కూడా తీసుకుంది. సెకండ్ టర్మ్లో ఇటు ఆర్టికల్ 370 రద్దు, మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు పైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు థర్డ్ టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక కీలక నిర్ణయం, ఈ జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి, ముఖ్యంగా పార్లమెంట్కి సంబంధించి అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికల్ని ఒకేసారి ఒకే విడతలో 1 టైం నిర్వహించాలి అన్న అంశానికి సంబంధించి ఇది లాంగ్ స్టాండ్ పెండింగ్ సంబంధించిన అంశం. దీనిపైన కూడా ఫోకస్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రస్తుతం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర న్యాయశాఖ రూపొందించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. దీన్ని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఇటు ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే విస్తృత చర్చ అవసరం. ఇప్పటికిప్పుడు ఈ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారా కేంద్ర ప్రభుత్వం అనేది ముఖ్యంగా పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత విస్తృత స్థాయిలో దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజానీకం నుంచి ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన తమ అభిప్రాయాలను తెలిపిన తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ 18,000 పేజీల నివేదికను ఇటు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ 18,000 పేజీల నివేదిక ఆధారంగానే ఈ జమిలీ బిల్లుని న్యాయశాఖ రూపొందించడం జరిగింది. సో పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని జేపీసీకి లేదా స్టాండింగ్ కమిటీకి పంపించి విస్తృత స్థాయి చర్చ అనేది జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2029 లక్ష్యంగా, అంటే ఇప్పటికిప్పుడు కాదు, 2029లో దీన్ని అమలు చేసేందుకు సార్వత్రిక ఎన్నికల్ని అలాగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని ఒకసారి దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ లిస్ట్ జాబితాతో నిర్వహించడం, అది అయిపోయిన తర్వాత 2వ విడతలో 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న అంశానికి సంబంధించి కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులు చేయడం జరిగింది. సో వీటి ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధమయ్యే దిశలో ప్రస్తుతం ఈ బిల్లుని తీసుకురాబోతోంది. బలరాం, గోపి, అంటే ఈ నెల 13, 14 తేదీల్లో ఖచ్చితంగా బీజేపీ ఎంపీలందరూ కూడా పార్లమెంటుకు హాజరవ్వాలంటూ కూడా బీజేపీ పిలుపునిస్తోంది. ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ 2 రోజుల్లోనే బిల్ ప్రవేశపెట్టే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయని భావించవచ్చు? ఎస్ బలరాం, ముందస్తుగా పార్లమెంట్ బిజినెస్ షెడ్యూల్లో ఈ 13, 14వ తేదీల్లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి అడాప్ట్ చేసుకుని 75 ఇయర్స్ 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక చర్చ పార్లమెంట్లో జరగాలి అని చెప్పి లిస్ట్ ఆఫ్ బిజినెస్లో పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా పార్లమెంట్ సమావేశాలని ఇటు విపక్షాలు స్తంభింపజేస్తుంటే గడిచిన 3 రోజులుగా కూడా ఇటు జార్జ్ సోరెస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలపైన అధికార పక్షం కూడా నిరసన ఆందోళన తెలియపరుస్తుండటంతో ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దీనిపైన ఖచ్చితంగా చర్చ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అందులో భాగంగానే బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా రేపు ముఖ్యంగా సభలో మాట్లాడే అవకాశం ఉంది. అలాగే రాజ్యసభలో అమిత్ షా మాట్లాడబోతున్నారు ఈ అంశంపైన. రాజ్యాంగానికి సంబంధించి 75 ఏళ్ల పూర్తి చేసుకునే సందర్భంగా రాజ్యాంగాన్ని బీజేపీ మార్చబోతోంది, రిజర్వేషన్లు రద్దు చేయబోతోంది. ఇటువంటి అంశాలను ఎన్నికలకు ముందు ప్రజలకి భారీగా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే
రాజ్యాంగాన్ని చేతపట్టుకుని రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేయడం కానీ పార్లమెంట్లో నిరసనలో పాల్గొనడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఖచ్చితంగా బీజేపీ ఎంపీలంతా కూడా ఈ పార్లమెంట్ సమావేశాలకు 13, 14 తేదీల్లో జరిగే ఈ రాజ్యాంగ అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన ప్రత్యేక చర్చా కార్యక్రమం సందర్భంగా ఇటు ఎంపీలంతా కూడా సభకు హాజరు కావాలని చెప్పి ఈ ఉద్దేశంలో భాగంగా విప్ అనేది జారీ చేయడం జరిగింది. సో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 20 వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగబోతున్నాయి కాబట్టి సో ఆ లోపు ఈ సమావేశాల్లో ఈ జమిలీ ఎన్నికల బిల్లుని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంటే జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి విపక్ష పార్టీల స్పందన ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఒకవేళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ఛాన్సెస్ ఈ 2-3 రోజుల్లో ఉండే అవకాశం ఉంటే 13, 14లో విపక్షాలు ఏ రకంగా అనుసరించే అవకాశం ఉంటుంది, వాటి వ్యూహాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఎస్ బలరామ్, మొత్తం ముఖ్యంగా పార్టీలు 30కి పైగా పార్టీలు ఈ జమిలీ ఎన్నికలకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఉన్న పార్టీలు కానీ మిగతా న్యూట్రల్గా ఉన్న పార్టీలు కానీ జమిలీ ఎన్నికలను సమర్థిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ సహా మరో 13-15 పార్టీలు ఈ జమిలీ ఎన్నికలు సాధ్యం కావు. దీనివల్ల ముఖ్యంగా ఏకీకృత వ్యవస్థ ఒకే పార్టీ అనే దిశగా ముందుకెళ్తుంది. సో స్థానిక పార్టీలు ముఖ్యంగా జాతీయ స్థాయి పార్టీలు తమ ఉనికిని చాటుకోగలుగుతాయి కానీ ప్రాంతీయ పార్టీలు వీటికి నష్టం జరుగుతుందన్న అభిప్రాయాన్ని కూడా కొన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి తీసుకున్న సలహాలు సూచనలు వీటిలో భాగంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ జమిలీ ఎన్నికల్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది, నియంతృత్వం పెరుగుతుంది అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇది సాధ్యం కాదు టెక్నికల్గా కూడా, ఎందుకంటే హంగ్ అసెంబ్లీలు ఏర్పడితే లేదా ప్రభుత్వాలు అస్థిరపడి కూలిపోతే ఏం చేస్తారో అన్న దానికి సంబంధించి కూడా ముఖ్యంగా అంశాలని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది. దానికి సంబంధించి కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఒకవేళ కావలసిన మెజార్టీ సంఖ్యాబలం రాకపోయినా లేక హంగ్ అసెంబ్లీ ఏర్పడినా లేక అవిశ్వాసంతో ఆ ప్రభుత్వం వీగిపోయినా మళ్ళీ తదుపరి 5 ఏళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహించాలి అన్న అభిప్రాయాన్ని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. సో ఇది టెక్నికల్గా మళ్ళీ అది జమిలీ ఎన్నికలు ఒకేసారి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, మళ్ళీ అక్కడ ప్రభుత్వం కూలిపోయినా లేక కావాల్సిన మెజారిటీ రాకపోతే మళ్ళీ అక్కడ ఎన్నికలు జరుగుతాయి కదా అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. సో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు వార్తలు చూస్తూ ఉన్నాం. మీ విశ్లేషణ ఏ రకంగా ఉండబోతుంది జమిలీ ఎన్నికలకు సంబంధించి? ఒకటి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు కదా. వాళ్ళు ఎప్పుడైతే మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్స్ వాళ్ళు గెలిచారో ధైర్యం వచ్చింది, ఇంకెవరి మీద ఆధారపడలేదు, ఇంట్రడ్యూస్ చేస్తారు, అది స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు. అక్కడ 3 నెలలు 6 నెలలు ఉంటుంది. ప్రాసెస్ చేస్తున్నారు, అంటే రేపే బిల్లు తీసుకొచ్చి పార్లమెంట్ లో పాస్ చేసేట్లేదు. ఓకేనా? రైట్ రైట్ గోపి, ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ జమిలీ ఎన్నికల వల్ల దేశానికి ఎటువంటి లాభాలు ప్రయోజనాలు ఉండబోతున్నాయి, నష్టాలంటే ఏ రకంగా ఉండబోతున్నాయి? రాజకీయ విశ్లేషకులు కావచ్చు, విపక్ష పార్టీల నాయకులు కావచ్చు, ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు? ప్రధానంగా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం వల్ల ముఖ్యంగా ఎన్నికల ఖర్చు రాజకీయ పార్టీలు కానీ లేక అభ్యర్థులు కానీ పెట్టే ఖర్చు, ఉప ఎన్నికలకు సంబంధించి కానీ వివిధ సందర్భాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల ముఖ్యంగా సంక్షేమ పథకాలకి బ్రేక్ పడడం కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పి సుమారు 1-2 నెలల పాటు ఆ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు నిలిచిపోతూ ఉంటాయి. ఎన్నికల కోడ్ సందర్భంగా ఉప ఎన్నికలు వచ్చిన ప్రాంతాల్లో ఇటు సంక్షేమ పథకాల అమలు అనేది నిలిచిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, అలాగే సంక్షేమం అనేది అందుతుంది. రాజకీయ నాయకులు, పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో సంక్షేమం పైన దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది అన్నది ఒక అభిప్రాయం. అయితే ముఖ్యంగా దీన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు ఇది టెక్నికల్గా సాధ్యం కాదు, ఒకేసారి ఎన్నికల నిర్వహణ అనేది మ్యాన్ పవర్కి సంబంధించి కానీ సో దానికి సంబంధించి కూడా వేల కోట్ల రూపాయలు ఈవీఎంలు అలాగే భద్రతా సిబ్బందికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తం యంత్రాంగం అంతా కూడా ఎన్నికలపైనే దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా జాతీయ పార్టీలు తమ ఉనికిని చాటుకుంటాయి కానీ ప్రాంతీయ పార్టీలను నాశనం చేసేందుకు ఇదొక కుట్రగా కూడా ముఖ్యంగా కాంగ్రెస్
లాంటి పార్టీలు మాట్లాడుతున్న పరిస్థితి, కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా దీన్ని ఈ జమిలీ ఎన్నికల్ని టీఎంసీ అలాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఇటువంటి పార్టీలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే కనుక సో కేంద్ర ప్రభుత్వంలో ఎవరినైతే అధికారంలోకి రావాలనుకుంటున్నారో రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీకి ఫెచ్ అవుతుంది, వారినే ఎంపిక చేసుకుంటారు ప్రజలు అన్న ఒక అభిప్రాయం కూడా ఏర్పడుతుంది అన్న కోణంలో సో ఇది కేవలం ఒక నియంతృత్వానికి ముఖ్యంగా ఏకఛత్రాధిపత్యం అన్న దిశగా ఎన్నికల వ్యవస్థను తీసుకెళ్లే దిశగా ఇటువంటి నిర్ణయాలు వస్తున్నాయి అని చెప్పి విపక్ష పార్టీలు బీజేపీ తీసుకున్న నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం చెప్తున్నది మాత్రం దీనివల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుంది, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఎటువంటి ఎన్నికల కోడ్లు అలాగే కావాల్సిన టైం బౌండ్ అని ముఖ్యంగా నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి పూర్తిగా అభివృద్ధి పైన సంక్షేమం పైన ప్రభుత్వాలు దృష్టి సారించడానికి అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా 2 విడతల్లో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ పూర్తిగా ఒక స్థాయి, దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ లిస్ట్, 2 సార్లు ముఖ్యంగా ఓటు వేసే హక్కు కూడా ఓటర్కు ఉండదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి ఒక రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకుని నెక్స్ట్ ఇంకొక రాష్ట్రంలో ఆ విధంగా 2 చోట్ల ఓటర్ కార్డు కూడా దాన్ని కూడా ఆధార్కి అనుసంధానం చేయాలన్న డిమాండ్ ఉన్న నేపథ్యంలో సో వన్ టైం ఎలక్షన్ నిర్వహిస్తే కనుక ఓటర్లంతా ఒకేసారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అది పార్లమెంట్కి, అసెంబ్లీకి, అలాగే అవి అయిపోయిన తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా కోవింద్ కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఇంకా ముసాయిదాలో ఎటువంటి బిల్లులో ఎటువంటి అంశాలని పొందుపరిచారన్నది ఇంకా బయటకు రావాల్సి ఉంది. దీన్ని మొదట ఇప్పుడు కేబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెడితే దాన్ని స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేస్తే అక్కడ అధ్యయనం చేసి అలాగే రాజకీయ పార్టీలు సమాఖ్య వ్యవస్థ కాబట్టి ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. పార్లమెంట్లో డిబేట్ అండ్ డిస్కషన్ జరుగుతుంది, దీనిపైన ఓటింగ్ జరుగుతుంది. సో కావాల్సిన సంఖ్యాబలం అయితే ఉంది పార్లమెంట్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. సో ఒక చారిత్రాత్మక నిర్ణయం దిశగా అయితే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో చూడాలి దీన్ని స్థానికంగా క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్చలు రాజకీయ పార్టీలు లేవనెత్తాయి, దీన్ని ఎంతవరకు ఆమోదించే దిశగా పార్టీలు పార్లమెంట్లో ఈ బిల్లుకు మద్దతు ఇస్తాయనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఒక కీలక నిర్ణయం అయితే కేబినెట్ ఈ రోజు తీసుకోవడం జరిగింది. థాంక్యూ గోపి.